హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. రైస్ బ్యాగ్ యూజ్ చేసి స్టోరేజ్ ఆర్గనైజర్ బాస్కెట్ని అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ రైస్ బ్యాగ్కి 4 సైడ్స్ ఎడ్జెస్ అన్ని ట్రిమ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకొని దానిపైన కట్ చేసుకున్న రైస్ బ్యాగ్ కవర్స్ పెట్టుకొని సేమ్ సైజులో కట్ చేసుకోవాలి. క్లాత్ కోసం మనం ఓల్డ్ టవల్స్ ఆర్ బెడ్షీట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న రైస్ బ్యాగ్ కవర్ని ఇంకా క్లాత్ని అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. వన్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఆ 2 పార్ట్స్ని 1 by 1 పెట్టుకొని 4 by 4 ఇంచెస్ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఛానల్లో ఇలాంటి అప్సైక్లింగ్ వీడియోస్ అండ్ సింపుల్ డిఐవేస్ చాలా ఉన్నాయి. మీరు ఒకవేళ మిస్ అయితే ప్లీజ్ చెక్అవుట్. వన్స్ కట్ చేసుకున్న తర్వాత పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని 3 సైడ్స్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ కార్నర్స్ని ఇలాగా సైడ్కి ఫోల్డ్ చేస్తే ఇలా వస్తుంది. దాన్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా బోత్ సైడ్స్ స్టిచ్ వేసుకుంటే మనకి బేస్ అనేది ప్రాపర్గా రెడీ అవుతుంది. వన్స్ అన్నీ స్టిచ్ చేసేసుకున్న తర్వాత రివర్స్ చేసుకుంటే మన బాస్కెట్ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేసేయండి. ఫైనల్గా మన బాస్కెట్ అయితే రెడీ అయిపోయింది. ఐడియా నచ్చితే లైక్ చేసేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.